హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. ఈరోజు ఓంకారం ప్రోగ్రాం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం. ఈరోజు షష్ఠి ఉత్తర భాద్ర నక్షత్రం అండి. ఈరోజు స్కంద షష్ఠి అండి. అలాగే ఈరోజు శనివారం, శని అధిపతి. ఈరోజు ప్రకృతిలో శనితత్వం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఎవరికైతే శని దోషాలు ఉన్నాయో వారందరూ కూడా శనికి తైలాభిషేకం చేయడం, నువ్వులను దానం చేయడం, శనికి సంబంధించి శాంతులు చేసుకోవడం, అలాగే శనిపీడ పరిహార స్తోత్రాన్ని పారాయణ చేయడం, లేదంటే ఆంజనేయ స్వామి దేవాలయంలో నూనెలో నువ్వుల వత్తితో దీపారాధన చేయడం, గణపతి టెంపుల్లో అయినా సరే, శనైశ్వర దేవాలయంలో అయినా సరే, విష్ణు మండపంలో అయినా సరే ఇలా నువ్వుల వత్తులతో దీపారాధన చేయడం వలన శని దోషం అనేది నివృత్తి అవుతుంది. జాతకంలో శని చండాల యోగం ఉన్నా, దుస్థానం ఉన్నా కూడా మనకి శని అనేది ప్రభావం చూపిస్తూ ఉంటాడు. అది మన పూర్వార్జిత కర్మఫలం ఆధారంగా శని అనేది ప్రభావితం చేస్తూ ఉంటాడు. మనం ఎక్కడ ఏ ప్లేస్లో ఉంటే ఏ విధంగా ప్రవర్తిస్తామో అలాగే గ్రహాలు కూడా మన జాతకంలో ఎక్కడ ఉంటారో అవి అక్కడ అదే విధంగా పనిచేస్తూ ఉంటాయి. గ్రహాల మార్పుల వలన జీవితాలు కూడా మారుతూ ఉంటాయి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల లోపే ప్రకృతిలో శని శక్తి అత్యధికంగా ఉంటుంది. సో శనికి సంబంధించిన మంత్రజపం చేయడం, నవగ్రహ ప్రదక్షిణ చేయడం, శనైశ్చర దేవాలయాన్ని సందర్శించడం చాలా మంచిది. ఇక ఈరోజు మంత్రబలం, ఈరోజు స్కంద షష్ఠి కదండి. సో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం చాలా మంచిది. ఓం షణ్ముఖాయ నమః, ఓం షణ్ముఖాయ నమః, ఓం షణ్ముఖాయ నమః అనే నామాన్ని ఈ రోజంతా జపించండి. ఖచ్చితంగా ఆ షణ్ముఖుడి అనుగ్రహం, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మనపై ఉంటుంది. ఇక ఈరోజు మంచి మాట. మనం చాలామందిని గమనిస్తూ ఉంటాము, చూస్తూ ఉంటాము. మనల్ని కూడా చాలామంది గమనిస్తూ ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారు అంటే గోముఖ పాపిహి ఆ విధంగా ఉంటారు. అంటే ముఖం చూస్తే గోవులాగా అమాయకత్వంగా, అందంగా, చాలా చూడగానే నమస్కారం పెట్టే అంత గౌరవంగా కనబడతారు. కానీ వాళ్ళ లోపల మొత్తం పాపంతోనే నిండిపోయి పాపపు ఆలోచనలు, ఇతరుల మీద నిందలు వేస్తూ దూషిస్తూనే ఉంటారు. వాళ్ళ చెడు బయటపడకుండా ఉండడం కోసం ఇతరులను దూషించడం, ఇతరుల మీద చెడు ఏదో ఒకటి వేయడం చేస్తూనే ఉంటారు. ఏదో ఒక చెడు చెప్తూనే ఉంటారు. వాళ్ళ పాపాలను కప్పిపెట్టుకోవడం కోసం ఇంకొకళ్ళ పాపాలను బయట పెడతారు. వాళ్ళ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. సో అలాంటి వారితోనే మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక రేపే రథసప్తమి అండి. రేపు రథసప్తమి ఆచరించడం వలన పాపం అనేది నశిస్తుంది. రేపు అందరూ కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి, సూర్యాష్టకాన్ని పారాయణ చేయండి. అరుణ పారాయణం చేయడం వలన ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుంది. రేపు ఉదయాన్నే 7 జిల్లేడు ఆకులను శిరస్సు పైన, భుజాలపైన, కంఠం మీద, పాదాల వద్ద ఇలా శరీర భాగాలపైన పెట్టుకొని 7 చెంబులు ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః అనుకుంటూ 7 సార్లు 7 చెంబులుతో స్నానం చేయండి. ఇలా చేయడం వలన ఏం జరుగుతుంది అంటే జిల్లేడు ఆకులకు ఒక శక్తి ఉంది. అవి సూర్యకిరణాలను గ్రహించుకుంటాయి. వాటిని ఎప్పుడైతే మన శరీరం పైన సప్త ధాతువుల పైన పెట్టుకుంటామో ఆ ఎనర్జీ అనేది మన శరీర భాగాలకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దాని వలన ఆరోగ్యము ప్రాప్తిస్తుంది. అలాగే పాపక్షయము అవుతుంది. అందరూ రేపు ఈ విధంగా ఆచరించండి. అలాగే రేపు ఇంటి బయట చిన్నగా తులసికోట ముందు కానీ లేదంటే బయట కానీ పొయ్యి పెట్టి పాలు పొంగిస్తారు. ప్రతిరోజు ఇంట్లో పాలు పొంగడం అనేది దరిద్రం. కానీ రేపు ఇంటిలో మనము పాలు పొంగించుకోవచ్చు. ఇంట్లో అయినా చేయండి, ఇంటి బయట అయినా పాలు పొంగించుకొని ఆ పాత్రని ఇంట్లోకి తెచ్చుకొని రవ్వ పాయసం చేసి సూర్యునికి, కులదేవతకు నైవేద్యంగా పెట్టి తదుపరి భుజిస్తారు. ఇలా ఆచరించడం వలన ఇంట్లో ఉన్న అలక్ష్మి అనేది దూరం అవుతుంది. ఇంకా రేపు ఇంటి ముందు రథం ముగ్గు వేయడం చాలా మంచిది. రేపు సూర్యుడు జన్మించిన రోజు. రథాన్ని అలంకరిస్తాడు. ఓం గృణి సూర్యాయ నమః, ఓం గృణి సూర్యాయ నమః అంటూ సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం, ఓం మార్తాండాయ నమః అంటూ జపం చేస్తూ ఉంటారు. ఇంకా సూర్యునికి సంబంధించిన బీజమంత్రం కూడా ఉంది అండి. ఆ బీజమంత్రం ఓం హ్రాం హ్రీం రౌం సహ సూర్యాయ నమః, ఓం హ్రాం హ్రీం రౌం సహ సూర్యాయ నమః. ఇది సూర్యుని బీజమంత్రం. రేపు అందరూ కూడా ఈ మంత్రాలను జపించండి. ఇక రేపు ఉదయం పూజ అండి. రేపు ఒక కంచంలో ఎర్ర నీళ్లు తయారు చేసి వాటిలో ఎర్ర పుష్పాలు పెట్టి వాటి మధ్యలో మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించి అక్షింతలను సమర్పించుకొని సూర్యునికి హారతిని ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత ఆ హారతి పళ్ళెం చుట్టూ 7 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే రేపు మనకి అందరికీ శుభం కలుగుతుంది. ఇక ఈరోజు యోగక్షేమం
కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా డిప్రెషన్ ఉంటే ఆ డిప్రెషన్ తొలగిపోవడం కోసం ఈరోజు సాయంత్రం ఒక పళ్ళెంలో పాలు పోసి బియ్యం పిండితో ప్రమిదలను తయారు చేసుకొని వాటిలో దీపారాధన చేయాలి. తదుపరి ఇంటి కులదైవానికి, విష్ణువుకి, పరమేశ్వరునికి ఇంటి గుమ్మానికి హారతినిచ్చి ఆ పళ్ళాన్ని తులసి కోట వద్ద ఉంచాలి. ఇలా ఆచరించడం వలన కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా గొడవలు ఉంటే కూడా అవి కూడా తొలగిపోతాయి. ఇది ఈరోజు ఓంకారం ప్రోగ్రామ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై గురుదత్త.